మొన్నటి వరకు ఫ్లీట్ రివ్యూతో సందడిగా ఉన్న విశాఖ నగరం ఇప్పుడు భారత్ శ్రీలంక టీ20 మ్యాచ్కు వేదికైంది. సిరీస్లో చివరి మ్యాచ్ను చూసేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంకు తరలి వస్తున్నారు. మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రవిచంద్ర. వరప్రసాద్, క్రికెట్ జోష్తో విశాఖ నగరం హోరెత్తుతోంది. ప్రస్తుతం ఏసీఏ స్టేడియం దగ్గర పెద్ద ఎత్తున అభిమానులంతా వచ్చారు. వీళ్ళందరూ క్యూ లైన్లు ఫామ్ చేశారు. మరికొద్దిసేపట్లోనే ఫ్లడ్ లైట్లు వెలుగుల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇండియా శ్రీలంకకి మధ్య డిసైడింగ్ మ్యాచ్ కావడంతో భారీగా అభిమానులు కానీ క్రికెట్ లవర్స్ కూడా తరలిస్తున్నారు. చాలా దూరం నుంచి వీళ్ళంతా వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ₹600 టికెట్లను కూడా అలౌ చేశారు. నేను కాకినాడ నుంచి వచ్చాను సార్. కాకినాడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ధోని దుమ్ము రేపుతాడు, యువరాజ్ ఇస్తాడు. చెప్పండి. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. టీ20 ట్రోఫీ ఇండియాకే తగ్గుతుంది. ధోని లేకపోతే ఈ రోజు వరల్డ్ కప్ వేయడం కాదు, ఇండియా కూడా లేదు. ఇండియా ధోని, మొత్తంగా విశాఖలో ఎక్కడ చూసినా ఇదే చోటు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసీఐ స్టేడియం దగ్గర ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా స్టేడియంలోకి అలౌ చేస్తున్నారు. క్లబ్లను మినహాయించగా 12,000 టికెట్లను మొత్తం అమ్మగారు. వీళ్ళందరూ కూడా 27,000 మంది ప్రత్యక్షంగా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ను చూడబోతున్నారు. మొత్తం ఒక ధోని మెరుపులు. గతంలో ఇక్కడ ధోని అద్భుతమైన ఇక్కడ రికార్డు ఉంది. అలాగే ఇతర క్రీడాకారులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన రికార్డు. దీంతో భారీగా క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడడానికి వస్తున్నారు. టీ20 సిరీస్ లో ఈ ఫార్మాట్ లోనే ఇది ఒక అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో భారీ మీరు చూడొచ్చు. ఇప్పటికే ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. మేడం చెప్పండి, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండదని మీరు అనుకుంటున్నారు? We guess we'll win the match and we are very excited to see that. Yeah, obviously our India. We want our India to win. నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియా గెలవాలని అభిమానులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా చూడొచ్చు. మొత్తం క్రికెట్ ఫీవర్ కి సంబంధించిన జోష్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది కోల్కతాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని డిఫరెంట్ గా ఇక్కడ వీళ్ళ వేషధారణలు కూడా ఉన్నాయి. ఈ రోజు క్రికెట్ కు అనుకూలంగానే డ్రెస్సింగ్ కూడా మార్చుకుని వీరందరూ కూడా యువతంతా సందడి చేస్తున్న పరిస్థితి. ఆదివారం సెలవు రోజు కావడం, అలాగే వ్యాలంటైన్స్ డే కలిసి రావడంతో భారీగా యువకులందరూ కూడా క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ టికెట్లు అమ్మకపోవడం వల్ల 12,000 టికెట్లను మాత్రమే అమ్మారు. దీనివల్ల టికెట్లకు సంబంధించిన కొంత గందరగోళమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ పాసులు కానీ లేకపోతే ఇవాళ పాసులు కూడా లేవు. క్లబ్లకు సంబంధించిన కొన్ని క్లబ్లకు సంబంధించిన పాసులు ఇష్యూ చేసినప్పటికీ కూడా టికెట్లు దొరకలేక చాలా మంది నిరాశకు గురవుతున్నారు. ఈ డిసైడెడ్ మ్యాచ్ పూర్తిగా ఇది డిసైడెడ్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ కు ఖచ్చితంగా టికెట్లు కావాలన్న పోటీ కనిపించింది. కొన్ని చోట్ల బ్లాక్ లో కూడా టికెట్లను అమ్మిన వాతావరణం మనకి ఇక్కడ కనిపించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా క్యూ లైన్ల ద్వారా లోపలికి అలౌ చేస్తా ఉన్నారు. 600 స్టాండ్ దగ్గర కొంతమంది అంటే దశల వారీగా కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేయడం ద్వారా ప్రెషర్ పడకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఎవరైతే అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు 7 గంటల సమయంలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. 12 గంటల వరకు కొనసాగుతుంది. ఫ్లడ్ లైట్ వెలుగుల మధ్య 15 నెలల విరామం తర్వాత విశాఖలో జరుగుతున్న మ్యాచ్ కావడం, అది కూడా టీ20లో షార్ట్ సిరీస్ కావడం, అది నిర్ణయాత్మకమైన మ్యాచ్. ఇటు శ్రీలంక ఇండియాల మధ్య జరుగుతుంది. ఇండియాకే ఎక్కువ ఫేవర్ గా ఉంటుందని పిచ్ రిపోర్ట్స్ వస్తున్న క్రమంలో ఈసారి ఖచ్చితంగా ఇండియన్ బ్యాట్స్మెన్స్ అద్భుతాలు చేస్తారని క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. వరప్రసాద్, మరి కొద్దిసేపట్లోనే క్రికెట్ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే చాలా దూరం నుంచి నడుచుకొని క్రికెట్ స్టేడియం దగ్గరికి ఫ్యాన్స్ క్రికెట్ టికెట్లు కొనుగోలు చేసిన వాళ్ళందరూ వస్తున్న వాతావరణం మనకి స్టేడియం దగ్గర కనిపిస్తుంది. వరప్రసాద్, మొత్తం కొంతమంది నుంచి చూడొచ్చు. ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి నడిచారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భీమాడుగులో మేము వచ్చాం సార్. మాకు నిజంగా ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అయిందండి. ఈ రోజు ప్రేక్షకులందరూ కూడా ఇంత ఆనందం చూసి తట్టుకోలేక చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఈ 2వ మ్యాచ్ గెలిచిన ఆనందం తట్టుకోలేక 3వ మ్యాచ్ కూడా మేము రావడం జరిగిందండి. వరప్రసాద్, మొత్తంగా ఈ రోజు జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్ లో ఇది సిరీస్ కి సంబంధించిన కీలకమైన మ్యాచ్. ఇది 1-1తో ఇప్పటికే ఇండియా శ్రీలంక విజయాన్ని తమ ఖాతాలో ఉన్నాయి. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ తోనే విజయం తేలిపోబోతుంది కాబట్టి భారీగా ఇక్కడికి అభిమానులు అయితే వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ ను ఆస్వాదించి ఈ సిరీస్ ఎవరు గెలుస్తారని ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి స్టేడియం దగ్గర కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.